వీటిని స్వీట్ పొటాటో, కందగడ్డ, గనసగడ్డ అని ఎన్నో పేర్లతో పిలుస్తారు. కానీ తినడం మాత్రం ఒకే విధంగా ఎందుకు తినాలని ఈసారి ఇలా కొత్తగా వెరైటీగా ట్రై చేశాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ప్రాసెస్ ఏంటో చూద్దాం మరి. ఫస్ట్ అయితే గనసగడ్డకు ఉన్న స్కిన్ అంతా తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఆ వాటర్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా గనసగడ్డ ముక్కలు వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ బెల్లం, చిటికెడు సాల్ట్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని బెల్లం కరిగేంత వరకు ఒకసారి ఇలా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టి ఆవిరి బయటికి పోకుండా మూత పైన ఇలా బరువుగా ఏదైనా ఒకటి పెట్టుకోవాలి. స్టవ్ వచ్చేసి స్లో ఫ్లేమ్ లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి ఆల్మోస్ట్ ఒక 70% కుక్ అయిపోయింది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే కొన్ని గడ్డలు తొందరగా ఉడికిపోతాయి, ఇంకొన్ని గడ్డలు కొంచెం టైం పడుతుంది అనమాట. అలాంటప్పుడు వాటర్ సరిపోకపోతే ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకుని అయినా ఉడికించుకోవచ్చు. ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇంక ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. జస్ట్ 10 to 15 మినిట్స్ లో రెసిపీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే ఇవి సీజన్ లో మాత్రమే దొరుకుతాయి కాబట్టి ఎప్పుడు దొరికితే అప్పుడే టేస్ట్ చేయాలి. ఎప్పుడు నార్మల్ గా కాకుండా ఈసారి వెరైటీగా ట్రై చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. మా వారు అయితే చాలా ఇష్టంగా తిన్నారు. ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చాయి అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ ని ఫాలో అవ్వండి. ఉంటా మరి, బాయ్.